హలో క్రేజీ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రమ్య. ఈరోజు మనం ప్రెషర్ కుక్కర్లో దమ్ బిర్యానీ ఎలా దమ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకుందాం. దాన్ని మంచిగా క్లీన్ చేసుకొని హాఫ్ లెమన్ యాడ్ చేసుకుందాం. అలాగే కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 3 టేబుల్ స్పూన్ కారం. మీకు కావాలంటే ఇంకా స్పైస్ ఎక్కువ యాడ్ చేసుకోండి. త్రీ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొంచెం కొరియాండర్ పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోండి. కావాలంటే బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. నేను యాడ్ చేసుకోవట్లేదు. కొంచెం చికెన్ మసాలా యాడ్ చేసుకోండి. కొంచెం కర్డ్ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం కర్డ్ తగ్గించుకోండి. అందులో ఉన్న మసాలా అంతా చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలపండి. ఒక హాఫ్ అన్ అవర్ మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకోండి. మీకు వీలుంటే 1 అవర్ అయినా. ఇప్పుడు రైస్ తీసుకుందాం. 2 గ్లాసెస్ రైస్ తీసుకొని మంచిగా కడగాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ అయిన చికెన్ గ్యాస్ ఆన్ చేసి దాని మీద కుక్కర్ పెట్టి అందులో చికెన్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి. ఒకసారి మంచిగా కలుపుకొని కుక్కర్కి మూత పెట్టుకోండి. ఒక 2-3 విజిల్స్ వచ్చేదాకా పెట్టండి. అంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళి కొంచెం చికెన్ ఫ్రై అయ్యేలాగా విజిల్స్ పెట్టుకోండి. 2-3 విజిల్స్. వేరొక గిన్నెలో వాటర్ తీసుకోండి. 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటే అవి యాడ్ చేసుకోండి. మీకు కొంచెం మసాలా ఎక్కువ కావాలనుకుంటే వేరే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కూడా యాడ్ చేసుకోండి. నేను తక్కువనే యాడ్ చేస్తున్నా. కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం అల్లం, కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ప్లేస్లో నేను యాడ్ చేయలేదు. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయండి. కావాలంటే మీకు నచ్చితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఆయిల్ యాడ్ చేశాను. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, కొంచెం వాటర్ బాయిల్ అయినాక ఆ రైస్ ఇందులో వేసుకోవాలి. రైస్ 70% ఉడికేదాకా కొంచెం రైస్ బాయిల్ చేసుకోవాలి. 7% సరిపోతుంది. చూడండి ఒకసారి 7% రైస్ ఉడికినాక ఎట్లా ఉన్నదో. ఇప్పుడు ఇది తీసుకొని సైడ్కి పెట్టుకోండి. అలాగే కుక్కర్లో విజిల్స్ కూడా అయిపోయినట్టున్నాయి. ఒకసారి దాన్ని కూడా చూద్దాం. కుక్కర్లో చికెన్ చూడండి మొత్తం ఉడికినాక కొన్నే వాటర్ మిగిలినాయి నాకు. ఇప్పుడు దీంట్లో
రైస్ యాడ్ చేసుకోండి. కొంచెం అలా ఉల్లిగడ్డలు ముందే ఫ్రై చేసి పెట్టుకోవాలి, అవి కూడా యాడ్ చేసుకొని కొంచెం పుదీనా కొత్తిమీర యాడ్ చేసుకొని పైన ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. కావాలంటే కొంచెం మళ్ళీ పుదీనా కొత్తిమీర ఉల్లిగడ్డలు వేసుకొని ఇంకో లేయర్ రైస్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టండి. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. కావాలంటే నెయ్యి అయినా పర్లేదు, ఏమైనా కలర్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోండి, ఫుడ్ కలర్స్. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 to 15 minutes దమ్ చేసుకోండి చికెన్ బిర్యానీ. టెన్ మినిట్స్ తర్వాత చూడండి, వేడి బిర్యానీ రెడీ అయింది. నార్మల్ రైస్తో మనం చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం. చూడండి ఎలా ఉందో. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని నిమ్మకాయ ఉల్లిగడ్డ వేసుకొని తినండి. చికెన్ చూడండి ఎంత బాగా కుక్ అయిందో, మెత్తగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.